బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానంగా ఉందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అసెంబ్లీలో బాలకృష్ణ మాట తీరు, వ్యవహార శైలి దారుణంగా ఉందని విమర్శించారు. నెత్తి మీద విగ్గు, గాగల్స్ జేబులో చేతిలో పెట్టుకుని సభలో మాట్లాడతారా అని ప్రశ్నించారు. సినిమా ఫంక్షన్స్ కు వెళ్ళినట్లు అసెంబ్లీకి వెళతారా అని అడిగారు. బాలకృష్ణ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారన్నారు. సభలో తడబడుతూ మాట్లాడిన బాలకృష్ణకు బ్రీత్ అనలైజర్తో చెక్ చేయించాలన్నారు. మాట్లాడే విధానం అసలు నాకు ఒకటి అర్థం కావట్లా. ఆ అసెంబ్లీ డెకారం ఏ రకంగా ఉంటుంది? రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని, తలపైన కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని, దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్. అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, బయట కూడా కాదు, అసెంబ్లీ బయట కూడా కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా మీకు.